రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. పోలింగ్ డే ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్ తోటి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు నిన్న ముగియడంతో ఇక అందరి దృష్టి పోలింగ్పై పడింది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. హోరాహోరీగా సాగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి రేపు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇప్పటికే సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఈ సెంటర్లో పోలింగ్ మెటీరియల్ అయితే సిబ్బందికి ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలింగ్ ఏదైతే చేశారో సీక్రెట్గా ఉండేందుకు అవసరమైనటువంటి మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పెద్ద ఎత్తున ఒక జంబో బ్యాలెట్ కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో అధికారులు కూడా ఇలాంటి పెద్ద జంబో బ్యాలెట్ బాక్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు ఈ నియోజకవర్గం విస్తరించినటువంటి 12 జిల్లా కేంద్రాల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి అయితే ఇప్పటికే ఈ మెటీరియల్ పంపిణీ అయితే జరుగుతుంది. దాదాపు 605 పోలింగ్ స్టేషన్లో ఈ రేపు పోలింగ్ జరగబోతుంది. ఇందులో 4,63,000 మంది ఓటు హక్కును తమ పట్టభద్రులు వినియోగించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి 12 జిల్లా కేంద్రాల నుంచి అధికారులు ఈ డిస్ట్రిబ్యూషన్ని సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ సంబంధించి ఎట్లా ఏర్పాటు చేస్తున్నా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఓకే, నల్గొండకు సంబంధించి మొత్తం 97 పోలింగ్ కేంద్రాలు మనకు ఉన్నాయి ఈ జిల్లాలో. ఈ ఉప ఎన్నికకు సంబంధించి వీళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మెటీరియల్ రిసీవ్ చేసుకొని వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 1.5 అవర్లో ఈ కంప్లీట్ అయిన తర్వాత భోజనం చేసి వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం జరుగుతుంది. అంటే జంబో బ్యాలెట్ ఉంది సార్, ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? సాధారణంగా ఇది ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే ఈవీఎంకి దీనికి కొంత డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇది గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ని రీసెంట్గానే కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అంబిగ్యూటీ అనేది లేదు. బట్ ఓటర్లకి కొంత క్లారిటీ ఇవ్వడం కోసము ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర కూడా ఒకటి ఫ్లెక్సీగో ఇలాంటిది ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డూస్ ఏంటి, డోంట్స్ అనేది అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పర్టికులర్గా ఎవరు కూడా సొంత పెన్నును ఉపయోగించడానికి వీల్లేదు. కేవలం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వైలెట్ కలర్ ఒక స్కెచ్ పెన్ అనేది ఉంది. దాంతో మాత్రమే వాళ్ళు నెంబర్ వేయాలి. అది కూడా టిక్కులు కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే ఇంకేదన్నా తంబు కానీ ఇట్లాంటి ఏది కూడా వేయద్దు. అట్లాంటివి వేస్తే మాత్రానికి ఇన్వాలిడ్ ఓటుగా అవుతుంది. దయచేసి అందరూ కూడా కేవలము నెంబర్, అది కూడా ప్రిఫరెన్షియల్, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫస్ట్, తర్వాత వాళ్ళకి సెకండ్, ఇట్లా ఎన్నైనా ఇవ్వచ్చు. 52 మంది క్యాండిడేట్స్ దాకా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేవలం నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరిగే పోలింగ్ కోసం అధికారులు అయితే సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.